15వ శ్లోకము. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం. జ్ఞానయజ్ఞేన జ్ఞాన సముపార్జన చ కూడా అపి నిశ్చయముగా అన్యే ఇతరులు యజంతః యజ్ఞము చేస్తూ మాం నన్ను ఉపాసతే పూజింతురు. ఏకత్వేన ఏకత్వభావముతో, పృథక్త్వేన ద్వంద్వభావముతో, బహుధా నానా విధముల, విశ్వతః ముఖం విశ్వరూపములో. జ్ఞాన సముపార్జన యజ్ఞమున నెలకొనిన ఇతరులు దేవాదిదేవుని ఏకత్వభావముతోను, కొందరు వివిధ రూపునిగను మరికొందరు విశ్వరూపునిగను పూజింతురు. భాష్యము. పూర్వపు శ్లోకముల సారాంశమే ఈ శ్లోకము. పూర్తి కృష్ణ చైతన్యములో నెలకొనిన వారు శ్రీకృష్ణుని తప్ప అన్యమును ఎరుగని వారు మహాత్ములుగా పిలువబడుదురని భగవంతుడు అర్జునునకు చెబుతుండెను. అట్టి మహాత్మస్థితికి చెందకున్నను శ్రీకృష్ణుని వివిధ రకములుగా పూజించువారు కొందరు కలరు. వారిలో కొందరు ఆర్ధులు, జిజ్ఞాసులు, అర్ధార్థులు, జ్ఞానులుగా ఇదివరకే వర్ణించబడిరి. వీరికంటెను అధమ స్థితిలో గల ఇతరులు తిరిగి 3 రకములుగా విభజించబడిరి. మొదటి రకము వారు తమ ఆత్మనే భగవంతునిగా భావించి తమను తాము పూజించుకొందురు. రెండవ రకము వారు భగవంతునకు ఏదో ఒక తోచిన రూపమును ఆపాదించి దానిని అర్చించుదురు. ఇక మూడవ రకము వారు భగవంతుని విశ్వరూపమును అంగీకరించి దానిని పూజించుదురు. ఈ 3 రకములలోనూ తమను ఏకత్వవాదులుగా భావిస్తూ తమను తామే భగవంతునిగా భావిస్తూ తమనే పూజించుకొను అధములు కూడా అధికముగా ఉందురు. అట్టి మానవుడు తానే భగవంతుడనని భావిస్తూ అట్టి మానసిక ప్రవృత్తితో తమను తాము పూజించుకొందురు. ఇది కూడా ఒక విధమైన దైవ పూజయే. ఎందుకనగా అట్లు చెయ్యువారు తాము భౌతిక శరీరధారులు కామని కేవలము ఆధ్యాత్మిక ఆత్మస్వరూపులమని పూర్తిగా ఎరిగి ఉందురు. కనీసము వారిలో అట్టి భావన ప్రబలముగానైనా ఉండును. సాధారణముగా నిరాకారవాదులు దేవాదిదేవుని ఈ విధముగానే పూజించుదురు. ఏ రూపమైనను భగవంతుని రూపమైనను భావనలో దేవతార్చన చేయువారు 2వ తరగతికి చెందినవారు. ఇక 3వ తరగతికి చెందినవారు ఈ విశ్వమునకు అతీతమైన దానిని ఊహించలేక విశ్వమునే దివ్య వ్యవస్థగా లేక దివ్య జీవునిగా భావించి దానినే పూజింతురు. అట్టి విశ్వము కూడా భగవంతుని రూపమై ఉండును. 16వ శ్లోకము. అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధం మంత్రోహమహవేవాజ్యమహమగ్నిరహం హుతం. అహం నేను క్రతుః వైదిక క్రతువును, అహం నేను యజ్ఞః శృతులలో చెప్పబడిన యజ్ఞమును, స్వధా ఆహుతిని, అహం నేను ఔషధమును, మంత్రః దివ్య మంత్రమును, అహం ఏవా నేనే, ఆజ్యం నెయ్యిని, అహం నేను అగ్నిని, అహం నేను హుతం హోమము చేయబడిన దానిని. కానీ నేనే క్రతువును, నేనే యజ్ఞమును, పితరులకు వసగబడు ఆహుతిని, ఔషధమును, దివ్య మంత్రమును అయి ఉంటిని. ఆజ్యమును, అగ్నిని, హుతమును కూడా నేనే. భాష్యము. జ్యోతిష్టోమము అను వైదిక యజ్ఞము కూడా శ్రీకృష్ణుడే. అట్లే స్మృతులలో తెలుపబడిన మహాయజ్ఞము కూడా అతడే. పితృలోకముకు అర్పించబడు హోమద్రవ్యము లేక పితృలోక ప్రీత్యర్థమే చెయ్యబడు యజ్ఞము కూడా శ్రీకృష్ణుడే. అట్టి ఆహుతులు నెయ్యి రూపములో గల ఔషధముగా పరిగణించబడును. ఈ సందర్భములో జపించబడు మంత్రములు కూడా శ్రీకృష్ణుడే. యజ్ఞములలో ఆహుతి చేయుటకు పాలతో చేయబడినట్టి ఇతర అనేక పదార్థములన్నీ కూడా శ్రీకృష్ణుడే. పంచభూతములలో అగ్ని కూడా ఒకటి కనుక అది కూడా శ్రీకృష్ణుడే. కనుకనే అది శ్రీకృష్ణుని ప్రత్యేక శక్తిగా భావించబడును. మరో మాటలో వేదములలో తెలుపబడిన
కర్మకాండ విభాగములలో నిర్దేశించబడిన వైదిక యజ్ఞములన్నీ కూడా నిజమునకు శ్రీకృష్ణుడే. అనగా శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవలో నెలకొనిన వారు వేదములలో తెలుపబడిన సమస్త యజ్ఞములను నిర్వహించినట్టి వారిగానే భావించవలెను. 17వ శ్లోకము. పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రం ఓంకార రుక్సామయజురేవ చ. పితా తండ్రిని, అహం నేను, అస్య ఈ జగతః ఈ జగత్తుకు, మాతా తల్లిని, దాత పోషకుడు, పితామహ తాతను, వేద్యం తెలుసుకోదగిన వాడను, పవిత్రం పవిత్రము చేయువాడను, ఓంకార ఓంకారమును, ఋగ్వేదమును, సామ సామవేదమును, యజుర్వేదము, ఏవా నిశ్చయముగా చ మరియు నేను ఈ జగత్తుకు తండ్రిని తల్లిని పోషకుడను పితామహుడనై ఉంటిని. జ్ఞాన లక్ష్యమును పవిత్రము చేసేవాడను ఓంకారమును నేనే. ఋగ్వేదము సామవేదము యజుర్వేదములు కూడా నేనే. భాష్యము. సమస్త చేతన సృష్టులన్నీ శ్రీకృష్ణుని శక్తి యొక్క వివిధ లీలల వ్యక్తీకరణలే. ప్రస్తుత భౌతిక స్థితిలో మనము శ్రీకృష్ణుని తటస్థ శక్తి అయిన వివిధ జీవులతో వివిధ సంబంధములను కల్పించుకొందుము. ప్రకృతి నిర్మాణ కారణముగా అట్టి జీవులలో కొందరు మనకు తండ్రిగను తల్లిగను తాతగను సృష్టికర్తగను కనిపించుదురు. నిజమునకు అట్లు కనిపించు వారందరూ శ్రీకృష్ణుని అంశలే. కనుకనే తల్లి తండ్రి వంటి వివిధ రూపములలో కనిపించునట్టి జీవులందరూ శ్రీకృష్ణుడే తప్ప మరొక్కరు కాదు. ఈ శ్లోకములోని ధాత అను పదముకు సృష్టికర్త అని అర్థము. మన తల్లిదండ్రులు మాత్రమే కాకుండా సృష్టికర్త, బామ్మ, తాత వంటి వారందరూ కూడా శ్రీకృష్ణుని అంశలే మరియు శ్రీకృష్ణుడే. కనుకనే వేదములన్నీ శ్రీకృష్ణుడినే ఉద్దేశించును. కనుకనే మనము వేదముల నుండి దేనిని ఎరుగుటకు యత్నించినను అది శ్రీకృష్ణుని గూర్చిన జ్ఞానమును పొందుటలోని పురోగతియే అగును. మన సహజ స్థితిని పవిత్రీకరించుకొనుటకు తోడ్పడు జ్ఞానము కూడా శ్రీకృష్ణుడే. అట్లే శాస్త్ర సిద్ధాంతములను అవగాహన చేసుకొనుటలో జిజ్ఞాసువైన జీవుడు కూడా శ్రీకృష్ణుని అంశభూతుడగుటచే అతడును శ్రీకృష్ణుడే. వేద మంత్రములలో ప్రణవము అని పిలువబడు ఓంకార దివ్యనాథము కూడా శ్రీకృష్ణుడే. సామ యజుర్వేద ఋగ్వేదము మరియు అథర్వణ వేదములలోని మంత్రములన్నింటిలో ప్రణవము లేక ఓంకారము మిక్కిలి ప్రధానమగుటచే దానిని కూడా శ్రీకృష్ణుడేనని ఎరుగవలెను. 18వ శ్లోకము. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవః ప్రళయః స్థానం నిధానం బీజమవ్యయం. గతి గమ్యము, భర్త భరించువాడు, ప్రభు స్వామి, సాక్షి సాక్షి, నివాస నివాస స్థలము, శరణం ఆశ్రయము, సుహృత్ సన్నిహిత మిత్రుడు, ప్రభవః సృష్టి, ప్రళయ ప్రళయము, స్థానం స్థానము, నిదానం విశ్రాంతి ప్రదేశము, బీజం విత్తనము, అవ్యయం నాశము లేని, గమ్యమును పోషకుడను ప్రభువును, సాక్షిని, నివాసమును, ఆశ్రయమును, మిక్కిలి సన్నిహిత మిత్రుడను నేనే. సృష్టి ప్రళయము, సర్వాధారమును, నిదానమును, అవ్యయ బీజమును నేనే అయి ఉంటిని. భాష్యము. గతి అనగా మనము చేరగోరు గమ్యస్థానమని అర్థము. నిజమునకు జనులు ఎరుగకున్నను వారందరి చరమగమ్యము శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుని ఎరుగని వాడు పెడద్రోవ పట్టిన వాడే అగును. అంతేకాకుండా అట్టివాని నామమాత్ర పురోగతి సమస్తము పాక్షికము లేదా భ్రాంతి మాత్రమే కాగలదు. వివిధ దేవతలను తమ గమ్యస్థానములుగా భావించువారు అనేకులు ఉందురు. వారు ఆయా స్థానములకు అనుకూలములైన
నియమములను శ్రద్ధగా అవలంబించుట ద్వారా చంద్రలోకము, సూర్యలోకము, ఇంద్రలోకము, మహర్లోకము అను వివిధ లోకములను పొందుదురు. శ్రీకృష్ణుని సృష్టి అయినందున ఆ లోకములన్నీ ఒకే సమయములో శ్రీకృష్ణుడితో సమానమగుట మరియు సమానము కాకపోవుట జరుగును. అట్టి లోకములు కృష్ణశక్తి వ్యక్తీకరణములగుట చేత అవి శ్రీకృష్ణుడే అగును. కానీ నిజమునకు అవి శ్రీకృష్ణుని పూర్ణ జ్ఞానమును పొందుటకు ఒక ముందడుగుగా మాత్రమే ఉపయోగపడును. అనగా శ్రీకృష్ణుని వివిధ శక్తులను సమీపించుట లేదా వాటిని గమ్యముగా భావించుట అనేది శ్రీకృష్ణుని పరోక్షముగా సమీపించుటయే. కానీ ఎవరైనను కాలము మరియు శక్తి అనేవి వ్యర్థము కాకూడదని భావించినచో నేరుగా శ్రీకృష్ణున్నే సమీపించవలను. ఉదాహరణకు అనేక అంతస్తులు కలిగిన ఒక భవంతి చివరిపై అంతస్తును లిఫ్ట్ సహాయముతో చేరుకొనుటకు అవకాశము ఉన్నప్పుడు ఎందుకు మెట్టు ఎక్కవలెను? శ్రీకృష్ణుని శక్తిపైననే సర్వము ఆధారపడి ఉన్నందున శ్రీకృష్ణుని ఆశ్రయము లేకుండా ఏదీ కూడా స్థితిని కలిగి ఉండలేదు. సర్వము శ్రీకృష్ణునికే చెంది అతని శక్తిపైననే ఆధారపడి ఉండుట చేత నిజమునకు ఆ శ్రీకృష్ణుడే పరమనియామకుడు. అతడు అందరి హృదయములలో పరమాత్మగా నెలకొని ఉండుటచే అతడే పరమ సాక్షి. మన నివాసములు, దేశములు, లోకములన్నీ కూడా శ్రీకృష్ణుడే చరమాశ్రయము. కనుకనే రక్షణ కొరకు గాని దుఃఖ నివారణ కొరకు గాని మనము శ్రీకృష్ణుని ఆశ్రయించవలెను. మనకు ఏదైనా రక్షణ అవసరమైనప్పుడు దానిని సమకూర్చున్నది కూడా ఒక సజీవ శక్తి ఉండవలనని మనము గుర్తించవలెను. శ్రీకృష్ణుడే పరమ పురుషుడు. అతడే మన పుట్టుకకు కారణమగుట చేత, దివ్య జనకుడగుట చేత అతని కంటే గొప్ప మిత్రుడు గాని గొప్ప శ్రేయోభిలాషి గాని మరొకడు ఉండడు. సమస్త సృష్టికి శ్రీకృష్ణుడే ఆది కారణుడు మరియు ప్రళయానంతరము సమస్తముకు పరమ విశ్రాంతి స్థానమై ఉండెను. కనుకనే శ్రీకృష్ణుడే సర్వకారణములకు మూల కారణము.